చెప్పినట్టుగా మీ సూచన పాటిస్తాం అధ్యక్ష. స్ట్రైట్ క్వశ్చన్లే అడుగుతా అధ్యక్ష మంత్రి గారిని. అధ్యక్ష, మొన్న గవర్నర్ గారి ప్రసంగంలో మహిళలకు 9,200 కోట్ల రూపాయలు ఆదా అయిందని చెప్పారు అధ్యక్ష. మరి 9,200 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీకి చెల్లించిందా, చెల్లించలేదా? ఒకవేళ బకాయి ఉంటే ప్రభుత్వం ఎంత బకాయి ఉందో మంత్రి గారు చెప్పాలి. క్వశ్చన్ నెంబర్ 1. క్వశ్చన్ నెంబర్ 2 అధ్యక్ష, ఆర్టీసీ లాభాల్లో ఉందా, నష్టాల్లో ఉందా? ఒకవేళ లాభాల్లో ఉంటే కార్మికులకు ఇవ్వాల్సినటువంటి బెనిఫిట్స్, ఏరియర్స్ కానీ వాళ్ళ సిసిఎస్ కానీ ఎందుకు ఇవ్వడం లేదో మంత్రి గారు చెప్పాలి. 3వది అధ్యక్ష, కొత్తగా మరి పిఆర్సీ డ్యూ ఉన్నది 3 ఏళ్ల నుంచి. కొత్త పిఆర్సీ ఆర్టీసీ ఉద్యోగులకు ఎప్పటి నుంచి ఇస్తారో కూడా మంత్రి గారు చెప్పాలి. 4వది అధ్యక్ష, కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో ఆర్టీసీ యూనియన్ పునరుద్ధరిస్తామని చెప్పి మీరు హామీ ఇచ్చారు. ఎప్పట్లోగా యూనియన్ పునరుద్ధరిస్తారో మంత్రి గారు సూటిగా సమాధానం చెప్పాలి. 5th క్వశ్చన్ అధ్యక్ష, గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తూ మేము ఆనాడు గెజిట్ కూడా నోటిఫికేషన్ చేయడం జరిగింది. మరి వాళ్ళను డేట్ ఆఫ్ అపాయింట్మెంట్ ఎప్పటి నుంచి వారిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తారో కూడా మంత్రి గారు సూటిగా చెప్పాలి. లాస్ట్ క్వశ్చన్ అధ్యక్ష, మరి చాలా నియోజకవర్గాల్లో, చాలా డిపోల్లో, ఈవెన్ నా సిద్దిపేట డిపోలో కూడా బస్సుల సంఖ్య తక్కువగా ఉంది. కొత్తగా ప్రజలు బస్సులు వేయాలని అడిగితే డిపో మేనేజర్తో మాట్లాడితే బస్సులు లేవు, బస్సులు సరిపడా మాకు అవకాశం లేదు అని చెప్పి డిపో మేనేజర్లు చెప్తా ఉన్నారు. ట్రాఫిక్ అనుగుణంగా కొత్త బస్సులు ఇచ్చే ఆలోచన ఏమైనా ఉందా? మరి ఇప్పటికే టైం అయిపోయినటువంటి బస్సులను కొత్త బస్సులతో రిప్లేస్ చేసే ఆలోచన ప్రభుత్వానికి ఏదైనా ఉందా? మంత్రి గారు సూటిగా సమాధానం చెప్పాలని మీ ద్వారా కోరుతున్నాను.